ఢిల్లీ జేఎన్యూలో ఎంఫిల్ స్టూడెంట్ రజనీ క్రిష్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల జాక్లో చురుగ్గా పాల్గొన్న రజనీ క్రిష్ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ఆత్మహత్య తర్వాత రజనీ ఎన్నో ఆర్టికల్స్ రాశాడు. తమిళనాడు సేలంకు చెందిన రజనీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. సమానత్వం నిరాకరించబడినప్పుడు సమస్తము నిరాకరించబడినట్టే. ఎంఫిల్ పిహెచ్డీల అడ్మిషన్లలో ఎలాంటి సమానత్వము లేదు. వైవా ఓజ్లలో సమానత్వం లేదు. ఉన్నదల్లా సమానత్వాన్ని నిరాకరించడం, ప్రొఫెసర్ సుఖ్దేవ్ సూచనలను నిరాకరించడం, అడ్మిన్ బ్లాక్ లో విద్యార్థుల నిరసనను నిరాకరించడం, నిమ్న వర్గాల విద్యను నిరాకరించడం అంటూ ఫేస్బుక్ లో రజనీ చివరి పోస్ట్ రాశాడు. ఢిల్లీ జేఎన్యూలో ఎంఫిల్ స్టూడెంట్ రజనీ క్రిష్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. జస్టిస్ ఫర్ రోహిత్ వేముల జాక్లో చురుగ్గా పాల్గొన్న రజనీ క్రిష్ ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ ఆత్మహత్య తర్వాత రజనీ ఎన్నో ఆర్టికల్స్ రాశాడు. తమిళనాడు సేలంకు చెందిన రజనీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. సమానత్వం నిరాకరించబడినప్పుడు సమస్తము నిరాకరించబడినట్టే. ఎంఫిల్ పిహెచ్డీల అడ్మిషన్లలో ఎలాంటి సమానత్వము లేదు. వైవా ఓస్లలో సమానత్వం లేదు. ఉన్నదల్లా సమానత్వాన్ని నిరాకరించడం, ప్రొఫెసర్ సుఖ్దేవ్ సూచనలను నిరాకరించడం, అడ్మిన్ బ్లాక్ లో విద్యార్థుల నిరసనను నిరాకరించడం, నిమ్న వర్గాల విద్యను నిరాకరించడం అంటూ ఫేస్బుక్ లో రజనీ చివరి పోస్ట్ రాశాడు.